కావ్యకి వాళ్ళ కంపెనీ నుండి ఫోన్ రావటంతో కావ్య అయితే ఇంట్లో నుండి వాళ్ళ కంపెనీకి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మేనేజర్‌ని ఏంటి ఇక్కడ ఏదో ఫ్రాడ్ జరుగుతుందంట. నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫ్రాడ్ ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మేనేజర్ అయితే అలాంటిదేమీ లేదు మేడం. మన కంపెనీలో ఫ్రాడ్ జరగడం ఏంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఏమో మరి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఇక్కడ ఏదో ఫ్రాడ్ జరుగుతుందన్న విషయం అయితే నాకు తెలిసింది. పదండి మనం వెళ్లి చెక్ చేద్దాం అని చెప్పేసి అయితే అంటూ ఆ మేనేజర్‌ని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే రాహుల్ ఇచ్చిన టాబ్లెట్‌ని అయితే వేసుకుంటూ ఉంటుంది. అది వేసుకోగానే అక్కడ ఉన్న అపర్ణకైతే కళ్ళు తిరుగుతూ, తలనొప్పి వస్తూ అలా అయితే ఆగమాగం అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణ నాకేదో అవుతుంది. ఎందుకు కళ్ళు తిరుగుతున్నాయి? అలాగే తలనొప్పి కూడా బాగా ఎక్కువగా వస్తుంది. నాకేదో అవుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో సోఫాలో కూర్చొని అలా ఎలాగైనా సరే కావ్యకు ఫోన్ చేయాలని చెప్పేసి కావ్యకు ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే ఏం ఫ్రాడ్ జరుగుతుందా అని చెప్పేసి మొత్తం ఫైల్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ అత్తయ్య కావ్యకు ఫోన్ చేస్తూ ఉంటుంది. అది చూడకుండా అయితే కావ్య ఉండిపోవటంతో అక్కడ ఉన్న కావ్య ఎవరు చేసినా సరే పట్టించుకోకుండా ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణ అయితే కావ్య ఫోన్ లిఫ్ట్ చేయి కావ్య నాకేదో అవుతుంది అని చెప్పేసి అయితే తన మనసులో తను అనుకుంటూ ఉంటుంది. ఇంతలో కావ్య లిఫ్ట్ చేయకపోవటంతో అక్కడ ఉన్న అపర్ణకైతే కళ్ళు తిరిగిపోయి కిందన పడిపోయి అలా చనిపోతూ ఉంటుంది. ఇంతలో రాజ్ కావ్య వాళ్ళు ఇంటికైతే వస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మని అలా చూడగానే అక్కడ ఉన్న రాజు అయితే అమ్మకి ఏమైంది ఇలా పడిపోయింది ఏంటి, అమ్మ లెగమ్మ లెగమ్మ అని చెప్పి ఎంత పిలిచినా సరే లేవకపోవటంతో అక్కడ ఉన్న రాజు వాళ్ళ బామ్మగారు అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే ఏంటి ఇలా జరిగింది అత్తయ్య గారికి, ఇది నా వల్లే జరిగిందని వీళ్ళందరూ అనుకుంటారే అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.